చేస్తున్నావు అమ్మా? అమ్మ రేపు పొద్దున పూర్ణాలు వేస్తాను, అందుకోసమని పూర్ణాలకు పై పూతకి పిండి కావాలా. అది నేను బియ్యము పప్పు నానబోస్తున్నా, రుబ్బుతా తర్వాత నానిన తర్వాత 4 గంటలు. ఇగో ఈ గ్లాసుతో గ్లాసుడు బియ్యం వేస్తున్నాను, ఇంకో కొంచెం వేస్తాను. మనం బియ్యము తక్కువ పోసుకొని మినపగుళ్ళు ఎక్కువ వేసుకోవాలి పూత పిండికి. ఇదిగో ఈ వేసా గ్లాసు బావు వేసాను. మనకి ఈ పూర్ణాల పిండికి అయితేనే మినపప్పు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు గ్లాసు బావు పోసా కదా, గ్లాసుడు పోసి అదే గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటి గ్లాసుడు పోసా మినపగుళ్ళు. నేను మినపగుళ్ళు ఇంకొద్దిగా వేస్తా, ఇంకొద్దిగా వేసా పై పూతకి. ఈ నానబెడతానమ్మా 4 గంటలు నానైతే ఇవాళ రుబ్బి పెడతాను. రేపు పూర్ణాల పిండి ఎలా ఉడకబెట్టుకొని ఎలా వేసుకుందామో చూద్దాం. ఇవి బాగా నానాక గాలిచ్చి కడిగి పిండి రుబ్బుతాను. ఇప్పుడు నేను శుభ్రంగా కడిగి గాలిచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జారీలో వేసుకుందాం ఈ పప్పు. ఈ పప్పుని లూజుగా చేయొద్దండి, మన దోశల పిండిలాగా లూజుగా రుబ్బుకోవద్దు. కొన్ని వాటర్ వేసి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇది నలిగిందమ్మా, తీద్దాం, మళ్ళీ వేరే రుబ్బుదాం. మనం దోశల పిండిలాగా పలసగా లేకుండా కొంచెం ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా అంటే పూర్ణంగా తుక్కోవాలి. రుబ్బుకున్నాం, అంతా అయిపోయింది రుబ్బటం. ఇక ఈ రుబ్బిన పిండిని మొత్తం పిండి బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. పూర్ణాలు వేసేటప్పుడు తీసి పూర్ణాలు వేసుకుందాము. మనం పూర్ణాలు చేసుకుంటున్నాం కదమ్మా. 1/2 కేజీ తీసుకున్న పచ్చెనగపప్పు. నేను 1/2 కేజీ పచ్చెనగపప్పుకి 1/2 కేజీ బెల్లం పట్టిద్ది. పాకం తీసి గనక చేస్తే 1/2 కేజీ పచ్చెనగపప్పుకి 1/2 కేజీ బెల్లం పాకం అయితే. పచ్చెనగపప్పు కడిగి నీళ్ళు వంపేసానండి, కాసిన వాటర్ పోస్తున్నాను. ఇది 10 నిమిషాలు వాటర్ తక్కువ వేసుకొని వండుకోండి, సాలకపోతే మళ్ళైనా పెట్టవచ్చు. ఎందుకంటే మనం బెల్లం వేస్తాం కదా, నీరు ఎక్కువైపోయింది. ఇది మెత్తగా ఉడకనిద్దామండి. 10 నిమిషాలు ఉంచినాక కుక్కర్ పొయ్యి మీద పెడతాను నేను. ఈ పప్పు మెత్తగా ఉడకనిస్తా. ఈ బెల్లం కూడా కొద్దిగా వాటర్ వేసి చిన్న గ్లాస్తో పాకం తీస్తాను. లైటర్ కొట్టుకొని స్టవ్ పాకం. బెల్లము కరిగిందండి, మనం ఈ గిన్నెలోకి వడపోసుకుందామండి. ఈ బెల్లాన్ని అడుగున ఇసుకొస్తుంది కదా ఇప్పుడు బెల్లానికి, అందుకే ఇలా వడపోసాను. ఇంకా పాకంలాగా రానిద్దాం. ఇంకా గట్టిగా అయిన తర్వాత ఇక్కడ మరిగే పాకంలో వేసేసుకొని బాగా దగ్గరగా అయ్యేదాకా ఉడకనిద్దాం. కొబ్బరి ముక్కల్ని కొంచెం ఇలా వేయించుకొని పాకంలో వేసుకుందామండి. చాలా రుచిగా ఉంటాయి ఈ పంట కింద తగులుతుంటే కూడా. ఈ బెల్లం పాకం దగ్గరికి వచ్చేస్తుందండి, మనం వేసేద్దాం. ఇప్పుడు కొబ్బరి ముక్కలను పప్పుని కలుపుదాం. మనము కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి నేను. ఈ పాకంలోనే యాలకుల పొడి వేసాను. మంచి సువాసన, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. యాలకులు పొడి చేసి పెట్టుకొని డైలీ చిన్న గ్లాసులో 1 స్పూన్ పొడి కలుపుకొని నైట్ పడుకునేటప్పుడు తాగితే కూడా రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తహీనత తగ్గిద్దండి. చాలా హిమోగ్లోబిన్ తక్కువ అంటారు కదండి, అది బాగా వస్తుంది. ఇప్పుడు నేను పాకంలో కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు తిప్పుకుందామండి. ఇప్పుడు మనం పప్పు కూడా కలిపేసుకున్నాం. ఇప్పుడు వండాం కదా పప్పు, ఈ వండిన పప్పుని కూడా పాకంలో కలుపుకుందామండి. చూడు, మనం అడుగు అంటకుండగా అప్పుడప్పుడు తిప్పుకుంటూ దగ్గరికి రానిద్దాం. చాలా ముద్ద అయ్యేదాకా మనకి దగ్గరికి రానిద్దాం. అప్పుడే మనకి బాగుంటుంది. పూర్ణాల పిండి మనకు చక్కగా అయిందండి, గట్టిగా అయింది చూడండి. ముద్ద పాకంలో వేసి ఇలా వండుకోవాలండి. మనము కొంతమంది బెల్లము పప్పు ఉడికేటప్పుడు బెల్లం అలాగే డైరెక్ట్ వేస్తారు, అది చాలాసేపు ఉడికిద్దండి. అందుకని మనం పాకం వచ్చిన తర్వాత ఈ పప్పు వేసుకుంటే త్వరగా అయిపోతుంది మనకి దగ్గరికి. చూడండి, రుచి కోసం చూస్తే సాల్ట్ వేసానండి. మనకి పూర్ణాల పిండి అండి, కొంతమంది ఇడ్లీ పిండి వేస్తూ కూడా వేసుకుంటారు. అంటే ఇడ్లీ పిండి ఎలా అంటే మనకు మినపప్పు ఎక్కువ వేయాలండి. మినపప్పు ఎక్కువ, ఇడ్లీ రవ్వ తక్కువ వేసి చాలా స్మూత్గా రుబ్బుకొని అందులో కూడా కలిపేసుకుంటారు పూత పిండికి. ఈ పూర్ణాలు రకరకాలుగా చేసుకుంటారండి. కందిపప్పుతో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. కందిపప్పు బెల్లంతో. మన ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ కూడా రవ్వ కేసర చేసి ముద్దలు చేసి అవి కూడా వేసుకోవచ్చు నుంచి. కానీ ఇలా శనగపప్పుతో మాత్రం మేము చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఈ బాల్స్ చేస్తున్నానమ్మా అన్నీ. ఇంకో ఇలా ఈ సైజు బాల్స్ చేసుకుంటే మనకి ఇంట్లో కాబట్టి కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాము. మనం ఇంట్లో కాబట్టి ఇలా పెద్దగానే చేస్తున్నాం. లేకపోతే కొంచెం చిన్న చేసుకుంటే ఇంకా చాలా అవుతాయి అన్నమాట పూర్ణాలు. మనకి కేజీకి కేజీ బెల్లం వేసుకున్నాం అనుకోండి, కేజీ పప్పుకి కేజీ బెల్లం కావాలంటే ఒక్కరో తగ్గించుకోవచ్చు అంతే. వేసుకొని ఇలా చేసుకుంటే బాగానే ఒక 50 దాకా 60 దాకా అట్లా చాలా ఎక్కువ అవుతాయి పూర్ణాలు. మనం కొనుక్కుంటే 15 రూపాయలకి ఒక పూర్ణం ఉంటుంది. అమ్మా ఆయిల్ కాగింది, ఇలా మెల్లగా పూర్ణం వేసుకున్నాం మనం.
ఈ పప్పు బయటికి రాకుండా ఉండాలి చక్కగా. ముద్దలు ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చు చక్కగా. అమ్మ ఇలా చేత్తోటి నెమ్మదిగా తీసుకొని ఇలా పూర్ణం వేసుకుందాం మనం. అన్ని పూర్ణాలు ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చూడండి పూర్ణాలు మనకు చక్కగా కాలనీయండి. ఇప్పుడు తీద్దాం బయటికి ఆయిల్లో నుంచి. అన్ని పూర్ణాలు ఇలాగే వేసుకుందాం. పిండిలో ముంచుకొని మొత్తం ఇలాగే అన్ని ఎర్ర గాలిదాకా ఇలాగే వేసుకొని కాల్చుకుందాం. కాలనీ అమ్మ ఇది కూడా తీసేస్తాను. ఇది రెండో వాయి. ఈ పావు కేజీకి 30 అయినాయి అమ్మ పూర్ణాలు. పావు కేజీ బెల్లం, పావు కేజీ శనగపప్పుకి 30 అయినాయి. అంటే 100 దాడితే మనం కేజీ పోసుకుంటే కనుక. అదే కొనుక్కున్నాం అనుకో ఒక్క పూర్ణం ఇది 15 రూపాయల దాకా ఉంటుంది. అన్నీ అయిపోయినండి. పూర్ణాలు మొత్తం వేసాను. స్టవ్ బంద్ చేసేసానండి. ఇక కదండి ఎంతో రుచికరమైన పూర్ణాలు మన ఇంట్లో మనం వేసుకోవటం ఎలా అన్ని ఫస్ట్ నుంచి మొత్తం చూపించి అన్నీ చూశారు కదా. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.